విశాఖ ఏయూ కన్వెన్షన్ సెంటర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా సాధికారత అనేది ఒక్క రోజుతో ముగిసేది కాదని, అది నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు కల్పించి స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత ఇచ్చి వారికి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చారని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాయని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన అంద మహిళా క్రికెటర్ పి కరుణకుమారిని ఘనంగా సత్కరించారు. ఆమె సాధించిన విజయం అందరికీ స్ఫూర్తిదాయకమని అతిథులు ప్రశంసించారు. గతంలో ఒకప్పుడైతే ఆడవాళ్ళు అంటే కేవలం వంటింటి కుందేళ్ళు, లేకపోతే వాళ్ళు ఏదో నాలుగు వాళ్ళ మధ్య ఉండాలి అని అనుకునేవాడు తప్ప ఈరోజు ఈ ప్రత్యేకించి లిబరలైజేషన్, ఈ ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అయిన తర్వాత మహిళల యొక్క స్ట్రెంత్ ఏంటి మనం చూస్తూ ఉన్నాం. గతంలో కొన్ని క్రీడల్లో కూడా కేవలం మగవాళ్ళకి ఉండేవి. మరి మన క్రికెట్ లాంటివి అయితే మనం ఎప్పుడు మహిళలు ఊహించుకోవాలి. మరి చూస్తూ ఉన్నాం ఇప్పుడు మహిళా క్రీడాకారులు క్రికెట్లో కూడా ఎంత రాణిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎందులో కూడా మహిళలు అనే వాళ్ళు పురుషుల కంటే తక్కువ కాదు. ఒక రకంగా చెప్పాలంటే కొన్నిట్లో ఇంకా వాళ్ళు బెటర్గా పర్ఫార్మ్ చేయగలరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జాగ్రత్తగా డీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేదో పెద్దవాళ్ళ దగ్గరే డబ్బులు దోపిడీ అనేది కాదు. ఆఖరి మా కార్ డ్రైవర్ దగ్గర కూడా దోపిడీ అయిపోయింది. 6,000 రూపాయలు ఏంటంటే ఫోన్ చేసి ఓటీపీ చెప్పమన్నారు. ఇతనేదో తెలుసో తెలియకో ఓటీపీ చెప్పాడు. దేనికంటే ఏదో ఆధార్ సెంటర్ నుంచి వచ్చిందని చెప్పిన మళ్ళా సరే చెప్పాలేమో అనుకునే అదేదో ఓటీపీ చెప్పడం జరిగింది. బ్యాంక్ లో ఉన్న డబ్బులు కూడా పోయింది. కాబట్టి ఇది చాలా కేర్ఫుల్ గా ఉండవలసిన నెసెసిటీ ఉంది. గతంలో